హలో ఫ్రెండ్స్, వారానికి ఒకసారైనా ఈ కర్రీ తింటే బ్లడ్ లేని వాళ్ళకి మంచిగా బ్లడ్ పడుతుంది. B12 కూడా పుష్కలంగా ఉంటుంది కదా. సో మంచిగా క్లీన్ చేసుకుని ఫస్ట్ అయితే ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అసలు ఉండదు కర్రీ. ఇంక ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే టేస్ట్ బాగుంటుంది కదా. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే వైట్ రైస్, పప్పు కొంచెం ఈ ఫ్రై చేసుకుని తింటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైతే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.